హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. అయితే దర్శకుడు రాజమౌళి ఇంకా మన సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి కాంబోలో వస్తున్న సినిమా ఏదంటే SSMB 29. సో రీసెంట్గా మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా SSMB 29 నుంచి మహేష్ బాబు గారి ఫేస్ కనిపించకుండా ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో మహేష్ బాబు గారి ఛాతీ ఉండి దానిపైన లైట్గా బ్లడ్ ఉండి త్రిశూలం, లింగం అలాంటి ఒక సింబల్, మన హిందుత్వానికి సంబంధించి ఒక సింబల్ అయితే కనిపించింది. అయితే నిన్న సడన్గా SS రాజమౌళి గారు పృథ్వీ సుకుమార్కి సంబంధించిన ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ పోస్టర్ ఇదే. అందులో ఆయన క్యారెక్టర్ పేరు కూడా చేయడం జరిగింది. అది ఏంటంటే కుంభ అనే క్యారెక్టర్. అయితే సడన్గా రాజమౌళి గారు ఆ పోస్టర్ ఎందుకు రిలీజ్ చేస్తారో ఎవరికి తెలియదు. ఎందుకంటే నిన్న స్పెషల్ డే కూడా ఏం లేదు, కానీ సడన్గా రిలీజ్ చేసి ఆయన మంచి యాక్టింగ్ చేశాడని చెప్పి, ఆయన లాంటి యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారని చెప్పి ఆయన అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది అని చెప్పి ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఆయన క్యారెక్టర్ పేరు వచ్చేసి కుంభ అని చెప్పి చెప్పారు. అయితే ఏదైతే ఈ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఒకే చర్చ జరుగుతుంది. ఏంటంటే రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆయన 12 సినిమాలు తీయడం జరిగింది. ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టే. ఇంకోటి ఏంటంటే ఆయన సినిమాలో ఎవరంటే హీరోస్ ఉంటారో, హీరోస్ తగ్గట్టుగా, హీరోకి ధీటుగా, సాలిడ్గా, అంటే హీరో ఎంత బలంగా ఉంటాడో దానికి ఇంకో 2 రెట్లు ఎక్కువ బలంగా ఉండే విధంగా విలన్స్ని తీసుకుంటాడు. అదేవిధంగా ఇక్కడ మన పృథ్వీ సుకుమార్ అని ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇది పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుంది కాబట్టి ఆయన ఈ సినిమా స్టోరీ ఆధారంగా ఆయన ఇందులో అవిటివాడిగా నటిస్తున్నాడు. సో ఒక చైర్లో కూర్చొని, ఆ చైర్కి ఇది ఏంటంటే మీరు చూసుకున్నట్టే ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా దీన్ని ఎలా ట్రోల్ చేస్తున్నారంటే, ఇది స్టీఫెన్ హాకింగ్ చైర్లో కూర్చుంటాడు. అలాగే ఇది స్పైడర్ మ్యాన్ 2లో విలన్కి సంబంధించిన గెటప్, బ్యాక్ సైడ్ హ్యాండ్స్ ఉంటాయి. సో ఈ రెండింటిని కలిపి ఇలా డిజైన్ చేశాడని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అలా ట్రోల్ చేయాలనుకుంటే 24 సినిమాలు, సూర్య గారు నడిచిన 24 సినిమాలో కూడా విలన్ ఇలాగే చైర్లో కూర్చుంటాడు. అలాగే ఇంకేదో సినిమాలో కూడా సేమ్ విలన్ ఇదే విధంగా చైర్లో కూర్చుంటాడు. సో ఏంటంటే చాలామంది కాపీ అంటున్నారు, కానీ అక్కడ మీరు మర్చిపోతున్నారు, అక్కడ డైరెక్టర్ ఎవరు అంటే అక్కడ రాజమౌళి. ఆయనకంటే ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఆయనకంటే ఒక విజనరీ ఉంటుంది. అందుకే ఇప్పుడు వచ్చిన డైరెక్టర్లు అందరూ కూడా ఆయన కింద శిష్యులు. ఆయన ఇప్పుడు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరూ నిన్న మొన్న ఈరోజు పుట్టిన వాళ్ళు. ఆయన ఈగ సినిమా తీసినప్పుడు మీరు అందరూ నాకు తెలిసి చెడ్డీలు వేసుకొని తిరిగేవారు అనుకుంటా. ఈరోజు రాజమౌళి గారిని క్వశ్చన్ చేసే రేంజ్కి, అంటే రాజమౌళి గారి పోస్టర్ని ట్రోల్ చేసే రేంజ్కి వెళ్తున్నారు మీరు. ఆయన ఒక పోస్టర్ రిలీజ్ చేశాడంటే పోస్టర్లోనే మొత్తం చూపించాడు. ఆయన సినిమా వచ్చినప్పుడు సినిమా వేరే రేంజ్లో ఉంటుంది, ఓకే ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు తీసిన సినిమాలు పోస్టర్లు ఏవైతే ఉన్నాయో పోస్టర్లు చాలా సాలిడ్గా ఉన్నాయి. అదేంటంటే మన ఇండియన్ నేటివిటీకి తగ్గట్టు. మీరు ఇంతకుముందు ఏ పోస్టర్లో చూసుకున్నా, ఇప్పుడు మన ఇండియాలో బేసిక్గా మాస్ మసాలా మూవీస్ని ఎక్కువగా చూడడం జరుగుతుంది. ఇది పాన్ వరల్డ్ మూవీ, ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ. సో సైన్స్ ఫిక్షన్ మూవీలో విలన్ ఈ రేంజ్లో ఉన్నాడంటే ఆయన అవిటివాడిగా ఉంటేనే ఇంత పవర్ఫుల్గా చూపిస్తున్నాడు. అవిటివాడిగా ఉంటేనే ఇంత పవర్ఫుల్గా చూస్తున్నాడంటే, ఒకవేళ ఫస్ట్ హాఫ్ అయిపోయి మనోడికి కానీ కాళ్ళు వస్తే ఇంకా విలనిజం ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా అది రాజమౌళి గారు చూపిస్తారు. సో దానికి సంబంధించి అది అర్థం చేసుకోకుండా ఇలా దీన్ని కలిపి కాపీ చేస్తున్నారు. ఈరోజు కాపీ చేయండి ఎవడు, ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో కాపీ చేస్తూనే ఉంటారు. కానీ కాపీ చేసిన దాన్ని కొత్త విధంగా తీయడం అది రాజమౌళి గారి స్పెషాలిటీ. రాజమౌళి గారు ఒక ఈగని పెట్టి ఒక సినిమా తీసి బంపర్ హిట్ కొట్టడం జరిగింది. అలాగే మర్యాద రామన్న సినిమాలో ఒక కమీడియన్ని సునీల్ని పెట్టి బంపర్ హిట్ కొట్టడం జరిగింది. ఇక్కడ ఏకంగా మహేష్ బాబే ఉన్నాడు, విలన్ లాగా పృథ్వీ సుకుమార్ ఉన్నాడు. అంటే రాజమౌళి గారు ఏ రేంజ్లో ఆలోచిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే ఈరోజు రాజమౌళి గారిని క్వశ్చన్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక్కడనే ఇంత పవర్ఫుల్గా చూస్తున్నారు. ఒక వీల్ చైర్లో కూర్చున్న వ్యక్తే ఇలాంటి మిషన్ పెట్టుకున్నాడంటే ఏ రేంజ్లో క్రూరత్వాన్ని డిజైన్ చేయబోతున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. తెలుగు ఆడియన్స్కి, మన ఇండియన్ ఆడియన్స్కి, పాన్ వరల్డ్ ఆడియన్స్కి చాలా తేడా ఉంటుంది. బేసిక్గా తెలుగు ఆడియన్స్ ఎక్కువ మాస్ మసాలా మూవీస్ని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు నార్త్ ఆడియన్స్ ఎక్కువగా యాక్షన్ మూవీస్ని, డివోషనల్ మూవీస్ని ఎక్కువ ఇష్టపడడం జరుగుతుంది. కానీ పాన్ వరల్డ్లో ఎక్కువగా అడ్వెంచర్ మూవీస్ని, సైన్స్ ఫిక్షన్ మూవీస్ని ఇష్టపడడం జరుగుతుంది. అందుకే సైన్స్ ఫిక్షన్ని, అడ్వెంచర్ని, మైథాలజీని మూడింటిని కలిపి ఒకే సినిమాలో చూపిస్తున్నాడు మనకు రాజమౌళి గారు. సో ఇంత క్రూరంగా చూపిస్తున్నాడు విలన్ని, పృథ్వీ సుకుమార్ని ఇంత క్రూరంగా చూపిస్తున్నాడు. ఆయన వెనకాల మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో అక్కడికి సంబంధించిన ఆర్మీ ఏ విధంగా మనకి సపోర్ట్ చేస్తుందో, సో ఎంత క్రూరంగా ఉండబోతున్నాడు. ఇందులో కూర్చుంటేనే ఇంత క్రూరంగా ఉంటున్నాడు, అందులో లేస్తే మరి హీరోకి ధీటుగా నిలబడతాడు అని చెప్పి చిన్న సింబాలిక్గా ఆయన ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఉంటుంది కదా, November 15th కదా, అప్పుడు అసలైన మజా అంటే తెలుస్తుంది. ఎవరైతే ఈరోజు ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రాజమౌళి గారికి ఖచ్చితంగా సెల్యూట్ చేయడం జరుగుతుంది. మన తెలుగు డైరెక్టర్, మన ఇండియా డైరెక్టర్ మన తెలుగు సినిమాల్ని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్ళి ఇప్పుడు తెలుగు సినిమాలను ఏకంగా పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్తున్నారంటే ఆయన తర్వాత ఎవడైనా సరే ఈరోజు ఆయన ట్రోల్ చేసే స్టేజ్కి వచ్చారు. చెడ్డీలు వేసుకునే బచ్చగాళ్ళు. ఈరోజు ఆయన ఈగ సినిమా తీసినప్పుడు నాకు తెలిసి అందరూ చెడ్డీలు వేసుకొని తిరిగిన వాళ్ళు. సో ఏంటంటే రాజమౌళి గారి కంటెంట్ November 15వ తారీఖున వస్తుంది కదా. సో 15వ తారీఖున చూసి అప్పుడు మాట్లాడండి. ఎందుకంటే
కొన్నిసార్లు ట్రోల్ అనేవి వేరే రేంజ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దీనిపైన చాలా ట్రోల్ అవుతుంది, కానీ అదే వేరే రేంజ్కి వెళ్తుంది. మీరు చూడండి, ఎందుకంటే రీసెంట్గానే చిక్రీ చిక్రీ సాంగ్ సంబంధించి చిన్న ప్రోమో వస్తే దాన్ని వేరే రేంజ్లో ట్రోల్ చేశారు, కానీ సాంగ్ అనేది తెలుగులో రికార్డులు బద్దలు కొట్టింది. సో అదేవిధంగా ఈ పోస్టర్ ఏదైతే వచ్చిందో, మరి నవంబర్ 15వ తారీఖు మనకు టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ఉంటుంది. టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుంది, అలాగే అనౌన్స్మెంట్ వీడియో ఏదైనా రిలీజ్ చేస్తారేమో చూడాలి. సో అది రిలీజ్ చేసిన రోజు అసలు SSMB 29 అంటే ఏంటి, మరి రాజమౌళి గారు ప్యాన్ వరల్డ్ స్థాయికి వెళ్తున్నారంటే ఊరికి వెళ్తున్నారా? తెలుగులోనే రికార్డులు బద్దలు కొట్టాడు, పాన్ ఇండియాలో రికార్డులు బద్దలు కొట్టాడు, మరి ప్రపంచం పైన దండయాత్ర చేయడానికి వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఒక క్లారిటీతో, ఒక మైండ్ సెట్తోనే ఖచ్చితంగా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టడానికే ఆయన వెళ్తాడు. సో అదే అర్థం చేసుకోకుండా పోస్టర్ను ఊకే ట్రోల్ చేయడం కాకుండా అక్కడ కాపీ ఉంది, ఇక్కడ కాపీ ఉంది అని కాకుండా ఏంటంటే ఈ విధంగా ఉంటేనే ఈ రేంజ్లో ఉంది, మరి మనోడు లేస్తే ఏ విధంగా ఉంటుందని సింబాలిక్గా మనోడు చూపిస్తున్నాడు. ఇంత క్రూరత్వంగా ఉంది అనేది ఒక పోస్టర్లో చూపించాడు. సో అదే అర్థం చేసుకోండి. ఇది మన తెలుగు డైరెక్టర్ మన తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాడు. అరే వేరే లాంగ్వేజ్ ఏదో అన్నాడంటే ఓకే, కానీ మన లాంగ్వేజ్లో మన తెలుగు వాళ్ళే మన డైరెక్టర్ని ఈ విధంగా చిన్న చూపు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.